2024 ఎన్నికల్లో భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు 5. టోటల్ ఎంపీ సీట్స్ 81. భూపరివేష్టిత అంటే సముద్రం సరిహద్దు లేనిది. హర్యానా 10, మధ్యప్రదేశ్ 29, జార్ఖండ్ 14, ఛత్తీస్గఢ్ 11, తెలంగాణ 17. హర్యానా గురించి చెప్పుకుందాం. హర్యానా ప్రస్తుత సీఎం నయబ్ సింగ్ సైని. ఈయన బీజేపీ పార్టీకి చెందినవారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు మనోహర్ లాల్ ఖట్టర్. ఈయన 10 సీట్లు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున 10 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాన్ 9 సీట్లకు పోటీ చేస్తున్నారు. ఏఐపీ అధ్యక్షుడు సుశీల్ గుప్తా 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున 10 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ గురించి చెప్పుకుందాం. మధ్యప్రదేశ్ ప్రస్తుత సీఎం మోహన్ యాదవ్. ఈయన బీజేపీ పార్టీకి చెందినవారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ 29 సీట్లకు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ జితు పట్వారీ 28 సీట్లకి పోటీ చేస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు రాజాభయ్య ప్రజాపతి 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున మొత్తం 29 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుందాం. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఇండియా కూటమి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 17 సీట్లకి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు నామా నాగేశ్వరరావు 17 సీట్లకు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ బీజేపీ జి కిషన్ రెడ్డి 17 సీట్లకు పోటీ చేస్తున్నారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ 1 సీటుకు పోటీ చేస్తున్నారు. సిపిఐఎం అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం 1 సీటుకు పోటీ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ గురించి చెప్పుకుందాం. ఛత్తీస్గఢ్ ప్రస్తుత సీఎం విష్ణుదేవ్ సాయి. ఈయన బీజేపీ పార్టీకి చెందినవారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు విష్ణుదేవ్ సాయి 11 సీట్లు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేష్ బఘేల్ 11 సీట్లకు పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ గురించి చెప్పుకుందాం. జార్ఖండ్ ప్రస్తుత సీఎం చంపై సోరెన్. జార్ఖండ్ ముక్తా మోర్చా పార్టీకి చెందినవారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు అర్జున్ 13 సీట్లు పోటీ చేస్తున్నారు. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు సుదేశ్ మహాత్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున 14 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ అధ్యక్షుడు అలంగీర్ ఆలం 2 సీట్లకు పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు చంపై సోరెన్ 5 సీట్లకు పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వినోద్ కుమార్ సింగ్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు అభయ్ కుమార్ సింగ్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున 14 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. సిపిఐ అధ్యక్షుడు మహేంద్ర పాఠక్ 4 సీట్లు పోటీ చేస్తున్నారు. సిపిఐఎం అధ్యక్షుడు భూపేష్ బఘేల్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు.